నీ పూజ కోసం పూలు కోసం వద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కడకడలాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిలిచి శివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బాబురుమన్నవి కృంగిపోతి నా మానసమందెదో నా మానసమందెదో పలుకుమన్నది పుష్ప విలాప కావ్యమై ధన్యవాదాలు. అది ఒక రమణీయ పుష్పవనము, వనమందుత మేడపై అది ఒక మారుమూల గది, తలుపులు తీసి మెల్లగా పదునైదేళ్ల ఏడుదల బాలిక పోలిక రాజపిల్ల జంపద వెడుకాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్ల మీదుగా. ఆ అమ్మాయి ఇటువైపే వస్తున్నది. ఆమెకి నది వద్ద ఏం పని? కనియరాని వాళ్ళ పట్టుచున్నది. కాదు కాదు ఆ చిన్ని గులాబీ నేతార చేతులను పసిబిడ్డడున ఎట్లున్నది. ఏమి కావలయన్నో కదా మీకు అచ్చుగుద్దినట్లున్నవి రూపురేఖలు, అచ్చుగుద్దినట్లున్నవి రూపురేఖలు. ఎవరో ఎనరాలతడాని బిడ్డయే ఆమె సంతోషపడుతున్నదో లేక దుఃఖపడుతుందో? దొరలు ఆనంద భాష్పములు, పొరలు దుఃఖ భాష్పములుగాను అవి గుర్తుపట్టలేము. రాలుచున్నవి ఆమె నేత్రాల నుండి బాలకుని ముద్దు చెగుట దాలమీగా. ఓహో తెలిసింది. గాలి తాకున జలతారు మేలు సుజారిమతింకా, గాలి తాకున జలతారు మేలు సుజారిమతింకా. అదిగో చిన్నారి మోము పోచుకున్నాములే కుంతి భోజపుత్రి స్నిగ్ధ సుకుమారి, ఆమె కుంతి కుమారి.